2024లో ఏపీలో ఎవరు సీఎం అవుతారు? ఆయన ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు డబ్బు ప్రతి ఒక్క ఇంటికి అందేలా ప్రతి పేద కుటుంబాలకి డబ్బు సహాయం చేయనాడు కాబట్టి మళ్ళీ కూడా జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతాడని నేను చెప్తున్నాను. అంటే ఎలాంటి అభివృద్ధి చేశారు జగన్? వైఎస్ఆర్ చైతన్య అయితేనేమి, డ్వాక్రా రుణమాఫీ అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, రైతు భరోసా కానీ, ఇంటి దగ్గరికే వచ్చి ఒక రైస్ కానీ, ఒక పెన్షన్ కానీ ఇంటి దగ్గరికే వచ్చి ఇస్తున్నాడు కాబట్టి మళ్ళీ మాకు జగన్నే కావాలనుకుంటున్నాం. అంటే మద్యపానం నిషేధిస్తా అని చెప్పాడు కానీ నిషేధించలే అని అంటున్నారు కదా. మద్యపానం నిషేధం చేస్తా అన్నాడు కానీ జగన్ చేయలేదు అంటున్నారు జగన్ గారు. మళ్ళీ వస్తే చేస్తాడని. మళ్ళీ వస్తే చేస్తారు అంటే 3 రాజధానులు పెట్టారు కదా, ఒక రాజధాని ఉంటే బాగుండేదని కొందరు అంటున్నారు. 3 రాజధానులు కూడా ముగ్గురికి 3 ఏరియాల్లో కూడా న్యాయం జరగాలని 3 తావులు పెడుతున్నాడు జగన్. అంటే చంద్రబాబు గారు ఏమంటున్నారు అంటే ఈసారి నన్ను గెలిపిస్తే అమరావతిని మరో సింగపూర్ లాగా హైటెక్ సిటీ తీసుకొస్తా అంటున్నారు కదా. మళ్ళా గెలిచే ఛాన్స్ ఉందంటారా చంద్రబాబు గారు? చంద్రబాబు గెలిచే ఛాన్స్ లేదని చెప్తూ ఉన్నాం. అంటే జగన్ గారి కన్నా డబల్ పథకాలు ఇస్తాను అంటే ఫ్రీ బస్ మహిళలకు ఇస్తాను అంటున్నారు కదా. ముందు చెప్పినవి కొంచెం చేయలేదు కదా చంద్రబాబు నాయుడు, అందుకోసం మళ్ళీ జనాలు కొంతమంది నమ్మటం లేదు. అంటే ఇంతకుముందు గెలిచారు కదా చంద్రబాబు గారు, అప్పుడు ఎలాంటి అభివృద్ధి చేశారు? అప్పుడు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయలేదు. డ్వాక్రా గ్రూపులన్నీ నిలిచిపోయి మేము అంతకంత వడ్డీలు కట్టించున్నాం బ్యాంకు వాళ్ళకి. అందుకే కొంతమంది నమ్ముతూ ఉండలేదు మళ్ళీ చెప్పే పథకాలు చంద్రబాబు. అంటే ఈసారి జగన్ గారు గెలుస్తారంటారా? జగన్ గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. అంటే రాజధాని లేనందుకు రాష్ట్రం డెవలప్ లేదు అంటున్నారు. నిరుద్యోగత అంటే పిల్లలకి జాబులు లేవు అంటున్నారు కదా. మళ్ళీ వస్తే రాజధాని కూడా చేస్తాడు, పిల్లలకి జాబులు కూడా ఇప్పిస్తాడు. పిల్లలకి స్కూల్ కూడా మంచి పౌష్టికాహారం ఇచ్చిన్నాడు, అమ్మఒడి ఇచ్చిన్నాడు, బుక్స్ బ్యాగ్స్ అన్ని బూట్లు అన్ని పిల్లలకు కూడా స్కూల్ పిల్లలకు మంచిగా చేసినాడు జగన్. అంటే ఈ పథకాలు డబ్బులు ఇవ్వడం వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారు, మరో శ్రీలంకలో అవుతుంది అంటున్నారు కదా డబ్బులు ఇవ్వడం వల్ల. డబ్బులు మామూలు పేదోడికి డబ్బు ఇస్తే ఏమి సోమరిపోతులేము వారే. సీఎం అయితే ఎవరు అవుతారు? సీఎం సీఎం జగన్నే అవుతారు.